దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ క్లుప్త సందేశాన్ని వింటున్నటువంటి అత్యంత ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా సర్వాధికారియు స్తుతులకు పాత్రుడైన క్రీస్తు నామములో నా శుభములను తెలియపరుస్తున్నాను. ప్రియబిడ్డలారా, బాగున్నారు కదా? దేవుని సన్నిధిలో మీ కుటుంబాలు బాగున్నాయి కదా? క్షేమకరంగా మీ కుటుంబాలు నడిపించబడుతున్నాయి కదా? నమ్ముతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రియబిడ్డలారా, లోక పరిస్థితులు మనం వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆందోళన కలుగుతుంది కొన్ని విషయాల్లో. ముఖ్యంగా సంభవిస్తున్న మరణాలు ఒకంత ఆందోళన కలుగు చేస్తూ ఉన్నాయి. మరణము అనే మాట వినే సమయానికి ప్రతి ఒక్కరికి ఏదో రకమైన ఆందోళన, ఒక రకమైన భయము కలుగుతూ ఉంటుంది సహజంగా. కానీ ప్రియబిడ్డలారా, మరణం అనేది అందరికీ ప్రాప్తిస్తుంది అనే సత్యాన్ని మనం అందరూ ఎరుగుతాం. మొదట ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆ పాపం వలన వచ్చిన జీవితమే మరణము అని వాక్యం చెప్తుంది. మరణమును రుచి చూడని నరుడు ఎవడు అని వాక్యం చెప్తుంది. ప్రియబిడ్డలారా, అయితే మరణము అందరికీ ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ఒకలాగా ప్రాప్తించదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వారి మరణాన్ని చూస్తారు. మరణాన్ని చూచిన ప్రతి ఒక్కరూ కూడా కొన్ని మరణాలు చూసినప్పుడు ఇది దేవుని ఉగ్రతేమో, లేకపోతే ఇది దేవుని శిక్ష ఏమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియబిడ్డలారా, వాస్తవానికి కాదు. ఎందుకంటే కొన్ని మరణాలు బైబిల్ గ్రంథంలో దుఃఖాన్ని కలుగు చేసే, కొన్ని మరణాలు సంతోషాన్నిచ్చే. గొలియాతు మరణం ఆనాడు ఇశ్రాయేలుకి సంతోషాన్నిచ్చింది. యోనాతాను మరణం దావీదుకు దుఃఖాన్ని కలుగు చేసింది. యేసుప్రభువు వారు యొక్క మరణం శిష్యులకి కొంతమందికి దుఃఖాన్ని కలుగు చేస్తే, మరి కొంతమందికి సంతోషాన్ని కలుగు చేసింది. మరణం అందరికీ ప్రాప్తిస్తుంది. కొన్నిసార్లు ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో సంభవిస్తున్న మరణాలు కొన్నిసార్లు అనేక విమర్శలకు తావిస్తున్నట్లుగా కనబడుతూ ఉన్నాయి. భక్తి కలిగిన కుటుంబంలో, ప్రార్థన కలిగిన కుటుంబంలో, పరిచర్య జరుగుతున్న కుటుంబాల్లో ఈ సంఘటన అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ప్రియబిడ్డలారా, ఒకవేళ ఆ లెక్కన మనం ఆలోచించినట్లయితే కరోనా కాలంలో ఎంతమంది దైవజనులు, ఎంతమంది ఆత్మీయులు, ప్రార్థన పరులు ఉన్నవారు మరణించారు కదా? మరి వారందరూ ప్రార్థన పరులు కారంటారా? అందులో ఆత్మీయులు అనేవాడు లేరంటారా? ఉన్నారు, ఖచ్చితంగా. ఆత్మీయులు అనబడిన వారు, అభిషేకించబడిన వారు సైతం ఆ రోజుల్లో మరణించారు. మరణం సంభవిస్తుంది. కానీ ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో మరణానికి ఎప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. క్రైస్తవులుగా మన నిరీక్షణ మరణం తర్వాతనే ప్రభుని చూస్తాం. మరణము ఇక్కడ ఈ మానవులని నుంచి మనల్ని దూరం చేసి, వేరు చేసి క్రీస్తుతో ఐక్యపరుస్తుంది మరణం. అయితే ప్రియబిడ్డలారా, మరి కొన్ని మరణాలు చాలా విచారకరంగా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి కుటుంబంలో ఈ మరణం వచ్చింది ఏంటి అని అనుకుంటాం. ప్రియబిడ్డలారా, ఏ కుటుంబంలో అయినా, ఎక్కడైనా ఎలాంటి మరణమైనా రావచ్చు. ఉదాహరణకు యోబు గురించి మనం ఆలోచించినట్లయితే, యోబు ఎంత ప్రార్థనాపరుడో, భక్తిపరుడో, యథార్థత కలిగిన వాడు, చెడుదనాన్ని విసర్జించినవాడు, తన పిల్లల పట్ల ప్రతిరోజు కూడా బలి అర్పించేవాడు. అలాంటి యోబు జీవితంలో ఒక్కసారిగా తన 10 మంది పిల్లల్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. నిజంగా ఆ సమయంలో యోబుని విమర్శించిన వారు ఎంతమంది ఉంటారు కదా? యోబు, నీ భక్తి ఏమైపోయింది? యోబు, నీ ప్రార్థన ఏమైపోయింది? నీ నైవేద్యాలు ఏమైపోయాయి? నీ దేవుడు ఏమైపోయాడు అని రకరకాలుగా విమర్శించుంటారు. కానీ ప్రియబిడ్డలారా, యోబు జీవితంలో దేవుడు దాన్ని అనుమతించింది ఒక ప్రత్యేకమైన సాక్షార్థం, దేవుడి నామ మహిమార్థం అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియబిడ్డలారా, కొన్నిసార్లు యోబు గురించి మనం మాట్లాడుకుంటాం, యోబు గురించి వింటాం, యోబు గురించి బోధిస్తాం. ఒక మాట చెప్పినా, కొన్నిసార్లు యోబు స్థానంలో మనం నిలబడవలసి వస్తుంది. యోబుకు అనుమతించబడినవి కొన్నిసార్లు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.
అవును, యోబుని గురించి చెప్పడానికే, యోబుని గురించి వినడానికే పరిమితం కాదు. కొన్నిసార్లు యోబులాగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడాలి. అవును ప్రియబిడ్డలారా, నిజము. దేవుని సద్దులో కొన్నిసార్లు మరి యోబులాగా మనల్ని నిలబెట్టాలని దేవుడు కొన్ని అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు మనం వాటిని ఎదుర్కోక తప్పదు. ఒక మాట బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయములో, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని, 20వ వచనం, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగాను చెప్పుచున్నాను. మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖము సంతోషమవుతుంది. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. చూసారా, స్త్రీ ప్రసవించే సమయం వేదన పడుతుంది. అయితే శిశువు పుట్టగానే లోకమందున నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకొనదు. ప్రియబిడ్డలారా, వేదన పడే కాలం ఉంటుంది. ఆ వేదన పడే కాలంలో వేదన పడాలి. తర్వాత ఆ వేదన పడిన తర్వాత ఒక బహుమానం ఉంటుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, వేదన పడుతున్నాము అంటే, ఆ వేదన అనుమతించబడింది అంటే, ఆ వేదన తర్వాత ఒక బహుమానం, ఆ వేదన తర్వాత ఒక సంతోషం, ఆ వేదన తర్వాత ఒక దీవెన ఉంటుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ కుటుంబంలో ఏదైనా అకాల మరణం జరిగిందా? నీ కుటుంబంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగిందా? కుటుంబం దుఃఖంతో నిండిపోయిందా? వేదనతో నిండిపోయిందా? పర్వాలేదు, ధైర్యం తెచ్చుకో, కన్నీళ్లు తుడుచుకో. నువ్వు ప్రసవించావు, ప్రసవ దినాలు వచ్చాయి, అందుకే ఈ వేదన. అద్భుతమైన బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అద్భుతమైన సంతోషకరమైన దీవెన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు ఎంత వేదన పడుతున్నావో, ఈరోజు ఎంత మనోవేదనకు గురి అయ్యావో, కొంతమంది ఒకవేళ విమర్శించే మాటలని చెవిలో పడుతున్నాయో అన్నీ దేవుడు చూస్తున్నాడు. వేదన అనుమతించిన దేవుడు బహుమానమును ఇవ్వడానికే అన్న సత్యాన్ని నువ్వు గుర్తెరగాలి. యోబు జీవితంలో తన 10 మంది పిల్లలు పోయినప్పుడు ఎంత వేదన పడి ఉంటాడో కదా, ఎంత దుఃఖాన్ని మరి అతను అనుభవించుంటాడు కదా. అయితే కాలక్రమేణా దేవుడు దానికి రెట్టింపు దీవెన ఇచ్చినట్లుగా మనకు వాక్య భాగం కనబడుతుంది. కాబట్టి నీ జీవితంలో కూడా ఈరోజు అనుమతించబడిన దుఃఖం ఏదైనా సరే, అనుమతించబడిన వేదన అయినా సరే, అతి త్వరలోనే ఒక బహుమానానికే, ఒక సంతోషకరమైన పరిస్థితులకే అవి కారణంగా దేవుడు నిలపబోతున్నాడని, ఇవ్వబోతున్నాడని సంగతి జ్ఞాపకం చేసుకో. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా. ఈ వర్తమానం వింటున్న ఏ కుటుంబాల్లో ఏ వేదన ఉందో, ఏ కుటుంబంలో ఏ అకాల మరణాలు సంభవించాయో, ఏ కుటుంబంలో ఏ అనుకోని బాధలతో నలిగిపోతున్నారో అయ్యా, ఒకవేళ ప్రార్థనా పరులై ఉండొచ్చు, భక్తి కలిగిన కుటుంబమై ఉండొచ్చు, కానీ ఎదురవుతున్న సమస్యలను బట్టి అనేక మంది ఒకవేళ విమర్శిస్తున్నారేమో, లేకపోతే ఎందుకు ఇలా జరిగిందనే ప్రశ్న వస్తుందేమో. కానీ ప్రభా, మీరు మాట్లాడినట్లుగా అయ్యా, వేదన కాలము వచ్చిందంటే ప్రభా, వేదన అనుభవించాలి, కానీ ఆ వేదన ఒక బహుమానానికే అన్న సంగతిని మేము గుర్తెరగాలి. యోబు తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నప్పుడు అంత వేదన పడి ఉంటాడు, కానీ దానికి రెట్టింపు దీవెని మీరు ఇచ్చారు ప్రభా. కాబట్టి నాయన, ఎందుకు ఈ మరణాలు, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ స్థితులు అని అనుకుంటున్నారేమో ప్రభా, కానీ నాయన వాటన్నిటి నుంచి మీరు విడిపించగలిగిన వారని, వాటన్నిటిని అధిగమించి అద్భుతాన్ని చేయబోతున్నారని నమ్మడానికి కన్నీళ్లు తుడుచుకుని ధైర్యపరచమని, మహిమ పొందమని యేసు నామములో కూర్చున్నాం తండ్రి. ఆమేన్.